మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద స్వర్ణగిరి మహాస్థానం మహాక్షేత్రం ఇది. ఇక్కడ కళ్యాణోత్సవం మేము చూసాను, చాలా బాగుంది. తిరుమలలో ఎలా చేస్తారో తద్రూపం ఈడ అట్లే ఉంది. మీరందరూ వచ్చేసి, మేము బెంగళూరు నుంచి వచ్చినాము స్వర్ణగిరి శ్రీనివాస వెంకటేశ్వరని చూసేకి. మీరు కూడా వచ్చి దాదాపు అందరూ చూడండి, కళ్యాణోత్సవం బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి ప్రతిసారి వెళ్లే వాళ్ళం చూసేవాళ్ళం. సేమ్ అలాగే ఇక్కడ కూడా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సేమ్ అలాగే కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా బాగుంది, అందరూ వచ్చేసి చూడండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశ అంటే బాగా కళ్యాణోత్సవం అంతా బాగా చేసినారు, భలే బాగుంది, చాలా బాగా నచ్చింది. మీరు వచ్చి ఆరాంగా కళ్యాణోత్సవం చేయొచ్చు కదా, ఇక్కడ చాలా బాగుంది. ఈరోజు మా మ్యారేజ్ డేట్ సందర్భంగా తిరుపతికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేందుకు మా దగ్గర వెలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ గుడి మా భువనగిరిలో వెలిసినందుకు మా చుట్టుపక్కల ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా, చాలా మంది ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి డైలీ హైదరాబాద్కి వెళ్ళి 5,000 10,000 జీతాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు స్థానికంగా గుడి పడడం వల్ల 100-200 మందిని ఎంప్లాయ్మెంట్ కలిసింది. దీనికి గుడికి వెలిసినందుకు చాలా సంతోషపడుతున్నాము. ముందు ముందు ఇంకా ఈ గుడి వల్ల సేవా కార్యక్రమాలు చేసి మా భువనగిరి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, చాలా బాగుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము మా ఫ్యామిలీ అందరం వచ్చామండి, చాలా బాగుందండి. మెయింటైన్ ఆటంకాలు లేకుండా లైన్ కానీ అంతా బాగుంది, చాలా బాగా చేశారండి. మళ్ళీ తొందరనే అయిపోయిందండి, ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయిందండి దర్శనము, చాలా ఈజీగానే అయిపోయింది. మేము ఫస్ట్ టైం వచ్చామండి టెంపుల్ చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అదంతా చాలా బాగుంది. దర్శనంకి లైన్స్ అవన్నీ ఎవరి లైన్స్ వాళ్ళకే ప్రత్యేకంగా చాలా బాగుంది. అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. అంటే రావచ్చు, చూడడానికి చాలా బాగుంది ప్లేస్. సో తప్పకుండా వీలైతే అందరు వచ్చి ఒకసారి ఈ ప్లేస్ ని చూడండి.